హాయ్ ఎవరిబడి, అందరికీ నమస్కారం అండి. నేను మీ సోమశేఖర్, చిగురుపల్లి, శ్రీ శుభకనక మహాలక్ష్మి జ్యువెలరీ, గుడివాడ. ఏంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలోఅప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు నేను చెప్పబోయే యొక్క మాల గురించి కరింగమాల అంటారండి. ఈ కరింగమాల అనేది పాతాళ శంభు ఆలయంలో దొరుకుతుందండి. అక్కడ వాళ్ళు చుట్టుపక్కల ఉన్నటువంటి యొక్క చెట్టుని దాని ద్వారా తీసుకుని దాన్ని తయారు చేసి ఆ పాతాళ శంభు ఆలయం ఆ యొక్క స్వామివారి పాదాల దగ్గర, అంటే కుమారస్వామి అని పిలుస్తారండి, ఆయన దగ్గర పాదాల దగ్గర పెట్టి దాన్ని తీసుకొచ్చి సేల్ చేస్తారండి. మార్కెట్లో 1600 నుంచి దొరుకుతుంది అది. అయితే ఆ ప్రాసెస్ ఏంటి, ఇదిగోండి మీకు కనిపించేది కరింగు పాతాల మురుగన్ టెంపుల్. కానీ ఇగోటి స్వామివారికి ఇలా మెల్ల వేసి దాన్ని ఇలా సేల్ చేస్తారండి. స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి మనం దీన్ని ఏం చేస్తున్నారంటే, తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేదనుకుంటే వెండి బంగారం రూపంలో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇదే కరింగ మళ్ళీ ఉండి స్టెప్ సైజ్గా, అంటే డిజైన్ కూడా సెలెక్ట్ చేసి వాళ్ళు అలా చేయించుకుంటున్నారు. నేను దీంట్లో కొన్ని రకాలు చూపిస్తాను చూడండి. గ్రీను, ఇది యాక్చువల్గా బ్లాకే వస్తుంది, వేరే కలర్ రాదు, కానీ మీకు కొన్ని డిజైన్ కోసం వెండిలో వేస్తున్నారు. వీటిలో కూడా క్లాంపులు తయారు చేస్తున్నారు, అంటే వెండి మాలకి క్లాంపులు వేసేస్తే ఇంకొంచెం గ్లో వస్తుంది. అదేవిధంగా బంగారంలో కూడా తయారు చేస్తున్నారు, బ్రాస్లెట్ రూపంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఇదిగోండి బ్రాస్లెట్ రూపంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బాగా ఫేమస్ అయిందండి, ఎక్కువ మంది కూడా ఇది వాడడం జరుగుతుందండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే కార్యసిద్ధి అవుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది, సంతాన సాఫల్యత ఉంటుంది, భార్యాభర్తల ఐక్యత ఉంటుంది. అదేవిధంగా మనం చేసే పని కార్యం అంటే ఏది చేయాలన్నా త్వరగా ఫాస్ట్గా మంచిగా అవుతుందని బాగా పాపులర్ అయిందండి. ఈ మధ్యకాలంలో దీన్ని ఎక్కువగా జనాలు వాడుతున్నారండి. అదేవిధంగా తను ఎక్కువగా ఆర్డర్ తెప్పించుకోవడం జరుగుతుంది. మీకు ఏమైనా కాల్ చేస్తే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్లస్ మేము కరింగమాల ఏర్పాట్లు చేస్తాము. అదేవిధంగా మీకు వెండిలో కూడా చేసి క్లాంపులు మామూలుగా చేసిస్తామండి. మీకు ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటాము. థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలోఅప్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, ఫాలోఅప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.